హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం క్విక్ అండ్ ఈజీగా లెమన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్రై చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం లవంగాయలు, దాల్చిన చెక్క, ఇంకా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ మనం చికెన్ అయితే 750 గ్రామ్స్ తీసుకున్నాము. దాన్ని ఒకసారి కడిగి దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసి పెట్టుకోవాలి. సో అలా కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి నెమ్మదిగా వేసుకోవాలి. అలా చికెన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో టమాటో ఇంకా కరివేపాకు ప్యూర్ అయితే వేసేసుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ కర్రీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది, అందుకు చూపించలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకా గార్నిషింగ్ కింద కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కలుపుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం కావాలంటే కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు ఎక్సెప్షనల్ కింద, కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ లెమన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. పెద్ద టైం కూడా తీసుకోదు, జస్ట్ 10 మినిట్స్లో మీరు చేసేసుకుంటారు. చాలా బాగుంటుంది. రసంలోకి, పులావ్లోకి, ప్లెయిన్ రైస్లోకి, దేనిలోకైనా మనం తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సో గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ, చాలా ఈజీ అండ్ సింపుల్. ఈ కర్రీ వచ్చేసి టమాటో రసంతో కానివ్వండి, ప్లెయిన్ రైస్తో, రెండింటితో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.